కవిత ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు సిబిఐ అధికారులు. కవితతో పాటు మరొక కొందరికి సిబిఐ నోటీసులు ఇచ్చింది. వారిలో అరుణ్ రామచంద్ర పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, శరత్ రెడ్డి, ఆడిటర్ బుచ్చిబాబు ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు నోటీసులను సిబిఐ అధికారులు అందించారు. నెల 16న విచారణకు హాజరు కావాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక నోటీసులపై తమ లీగల్ టీంతో చర్చిస్తున్నట్లుగా కవిత ట్వీట్ చేశారు. కవిత ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు సిబిఐ అధికారులు. కవితతో పాటు మరొక కొందరికి కూడా సిబిఐ నోటీసులు ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి వారి లీగల్ టీంతో మాట్లాడి చర్చిస్తున్నామని కవిత ఎక్స్ లో పోస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ మనకి లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, నెక్స్ట్ ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారు? అక్షయ్, ప్రస్తుతం అయితే కవిత తన కౌన్సిల్ తోటి మాట్లాడడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇద్దరు హైకోర్టుకు సంబంధించిన అడ్వకేట్లతో కూడా ఆమె మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే సిబిఐకి సంబంధించిన ఇద్దరు అధికారులు నోటీసులు సర్వ్ చేయడానికి వచ్చారో అదే టైంలో ఇద్దరు న్యాయవాదులు కూడా లోపల ఉన్నారు. వాళ్ళు నోటీసులు సర్వ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం కవిత ఇంట్లోనే ఉన్నారు. ఈ మొత్తం అంశం పైన, ఎందుకంటే గత నెల 27వ తేదీన రౌజ్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక సిబిఐ సంబంధించిన న్యాయస్థానం ఏదైతే తీర్పునిచ్చిందో, అంటే 23 మంది నిందితులు లిక్కర్ స్కామ్ కేసులో అభియోగాలు ఎదుర్కొన్నారు. వాళ్ళందరికీ కూడా విముక్తి కల్పిస్తూ, అంటే క్లీన్ చీట్ ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ సిబిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గత సోమవారం నాడు జరిగిన విచారణలో భాగంగా నిందితులందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయాలని కోర్టు చెప్పడం జరిగింది. అది కూడా ఎందుకంటే దాదాపు 16వ తేదీ విచారణ ఉంది కాబట్టి ఈ టైం లోపల రిజిస్టర్ పోస్ట్ చేసిన ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని కనుక అనిపిస్తే వాట్సాప్లో కానీ, లేదా మెయిల్ ద్వారా కానీ, లేదా పర్సనల్గా నిందితుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకు పర్సనల్గా అయినా సరే నోటీసులు సర్వ్ చేయాలంటూ కూడా కోర్టు సిబిఐ సిబ్బందికి సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఏవైతే నోటీసులు జారీ చేసిందో ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ పైన ఆ నోటీసులు సర్వ్ చేయడానికి ఇద్దరు అధికారులు సిబిఐకి సంబంధించిన సిబ్బంది కవిత ఇంటికి చేరుకోవడం జరిగింది. వాళ్ళు కవిత ఇంటికి కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ అక్నాలెడ్జ్మెంట్ మీద సైన్ చేసుకొని తిరిగి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. 16వ తేదీ హైకోర్టులో విచారణ జరగబోతుంది కాబట్టి ఆ రోజు విచారణకు కవిత హాజరవుతారా లేదా ఆమె తరపు కౌన్సిల్ హాజరవుతారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా కవిత హాజరు కావాలనేది ఎక్కడ ఆ నోటీసులో లేదు. ఆమె కానీ ఆమె తరపు కౌన్సిల్ కానీ హాజరవ్వడానికి అవకాశం ఉంది అనేది మనకు ఆ నోటీస్ ద్వారా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఈ నోటీసుల దానికి సంబంధించి కూడా కవిత ట్వీట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా అందులో చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు కూడా పూర్తిగా ఈ కేసుకు సంబంధించి కొన్ని కీలకంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ నోటీసులు అందుకున్నారు కాబట్టి మరి 16వ తేదీ నాడు విచారణకైతే ఆమె తరపు కౌన్సిల్ వెళ్తున్నట్లుగానే మనకి ఇప్పటివరకు అయితే తెలుస్తుంది. అలాగే ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులుగా అభియోగాలు ఎదుర్కొన్నారు. వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయాలని కూడా హైకోర్టు ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో ఢిల్లీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఉన్నారు, అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఉన్నారు, అలాగే హైదరాబాద్కు సంబంధించిన కొంతమంది బిజినెస్ మెన్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేస్తుంది. వీళ్ళందరూ కూడా 16వ తేదీ నాడు కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు వాళ్ళకి సంబంధించిన కౌన్సిల్ అయినా వెళ్ళొచ్చు, లేదా వాళ్ళు ఎవరైతే నిందితులు అభియోగాలు ఎదుర్కొంటున్న 23 మంది ఉన్నారో వాళ్ళైనా వెళ్ళి హైకోర్టు ముందు అయితే హాజరు కావచ్చు. ఆ రోజు ఏం జరుగుతుంది అనేది ఒకవైపు చూడాల్సి ఉంటుంది. మరొక వైపు మాత్రం కవిత మాత్రం తనకు సంబంధించిన కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. కింది స్థాయి కోర్టు పూర్తి స్థాయిగా క్లీన్ చీట్ ఇచ్చినప్పటికీ, అంటే సిబిఐకి సంబంధించి మాత్రమే సిబిఐ కోర్టు మాత్రమే ఈ మొత్తం 23 మందికి క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా ఈడీకి సంబంధించిన విచారణ మాత్రం కొనసాగుతుంది. ఈడీకి సంబంధించిన విచారణ పైన హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ ఈడీకి సంబంధించిన విచారణ పూర్తి కావాలంటే మాత్రం ఈ ప్రస్తుతం హైకోర్టులో ఏదైతే విచారణ జరగబోతుందో ఈ విచారణ మొత్తం పూర్తయిన తర్వాతనే ఈడీకి సంబంధించిన విచారణ జరగాలంటూ కూడా చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఈ హైకోర్టులో జరగబోయే విచారణనే పూర్తిగా కీలకంగా మారబోతుంది. అక్షయ్. ఓకే రాధాకృష్ణ.